బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్లో బోట్ల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బోట్లు దృఢంగా ఉండడంతో ఈ ప్రక్రియ కష్టతరమవుతోంది. దీంతో కాకినాడ నుంచి మరో ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. గతంలో గోదావరిలో మునిగిన బోట్ను ఈ బృందమే బయటికి తీసింది. ప్రత్యేక బృందం రాకతో బోట్ల తొలగింపు పనులు మరింత వేగవంతం కానున్నాయి. మధ్యాహ్నానికి ఒక బోటును బయటికి తీసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ నుంచి వచ్చిన మెరైన్ డైవర్స్ బోట్ల తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. నది లోపలికి వెళ్లి నిరంతరాయంగా బోట్లను కట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నీటి మట్టం తగ్గడంతో ఎయిర్ బెలూన్లను వాడలేకపోతున్నారు. ప్రత్యేక బృందం సభ్యులు 3 భారీ బోట్లు ఒకదానికి ఒకటి లెంక పడడంతో మరింత కష్టపడాల్సి వస్తోంది. ప్రస్తుతానికి ఒక బోటు 70% మేర కట్ చేశారు. మిగతాది కూడా మధ్యాహ్నానికి పూర్తి చేసి ఒక బోటును బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్లో బోట్ల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బోట్లు దృఢంగా ఉండడంతో ఈ ప్రక్రియ కష్టతరమవుతోంది. దీంతో కాకినాడ నుంచి మరో ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్లో బోట్ల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బోట్లు దృఢంగా ఉండడంతో ఈ ప్రక్రియ కష్టతరమవుతోంది. దీంతో కాకినాడ నుంచి మరో ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. గతంలో గోదావరిలో మునిగిన బోట్ను ఈ బృందమే బయటికి తీసింది. ఈ ప్రత్యేక బృందం రాకతో బోట్ల తొలగింపు పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున లైవ్లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? నాగరాజు, దాదాపుగా 4 రోజుల పైనుంచి కూడా బోట్లకు సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. తొలగించేందుకు కూడా 3-4 రకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఇది ఫైనల్గా వాళ్ళు చేస్తున్న వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఒక మిషన్, పెద్ద హెవీ మిషన్ తీసుకొచ్చి కూడా మొదట్లో దాన్ని బయటకు తీయాలని కూడా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ కింద ఇప్పుడు మనకు కనిపిస్తున్న 2 బోట్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 బోట్ల కింద మరో బోటు కూడా ఉండటం జరిగింది. మొత్తం 3 బోట్లు కూడా లాక్ అయి ఉండటం జరిగింది. ఈ 3 బోట్లు లాక్ అయి ఉండటం వల్ల కూడా దాదాపుగా 120 టన్నుల బరువు అనేది రావడం జరిగింది. మిషన్ అనేది 120 టన్నుల బరువు మిషన్ని లాగడానికి చాలా కష్టసాధ్యం అవుతుంటో దాన్ని మరొక విధంగా అంటే ఆపోజిట్, అంటే ప్రకాశం బ్యారేజ్కి ఆపోజిట్లో దాన్ని లాగాలని ప్రయత్నం అయితే మరోసారి చేశారు. కానీ అది కూడా విఫలత్వం అవడంతో 3వ ప్లాన్గా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా కట్ చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. వైజాగ్ నుంచి మొన్న ఉదయం ప్రత్యేకంగా ఒక స్కూబా టీం అయితే రావడం జరిగింది. ఆ టీము బోట్కి సంబంధించి మొత్తాన్ని కట్ చేస్తబోతున్నారు. 2 భాగాలుగా దీన్ని కట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది చాలా దృఢంగా ఉండటంతో, అంతేకాకుండా కింద భాగం మరింత దృఢంగా ఉంటుందో మొత్తం 32 మీటర్ల పొడవును కూడా దీన్ని కట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అండర్ వాటర్లోకి వెళ్ళి మరీ కట్ చేస్తున్నారు కాబట్టి మరింత లేట్ అనేది పడుతున్న సమయం కూడా కనిపించింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏదైతే ఉందో దాంతోపాటు కింద భాగాన్ని కూడా కట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అటుపక్క అయితే పూర్తిగా కట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ సైడ్ మిగిలిన 30% మాత్రమే కట్ చేయాల్సి ఉంది. 70% వరకు కూడా ఈ బోట్ అనేది కట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నానికి ఆ 30% కూడా కట్ చేసి పూర్తిగా దాన్ని తొలగించడానికి అయితే ప్రయత్నాలు చేయబోతా ఉన్నారు. దాంతోపాటు మరొక కాకినాడ బృందాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాడు. అబ్బూస్ అనే ఒక ప్రత్యేక బృందం రాబోతా ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు కూడా దీన్ని కొంత పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని ఎలా తీయాలనే దానిపై కూడా కొంత అబ్జర్వ్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గోదావరిలో ప్రత్యేకంగా ఇలాగే బోటు మొత్తం ఆ వరద ఉధృతి అనేది వచ్చిన సమయంలో బోట్లు కొట్టుకొచ్చి కృష్ణ అక్కడ మునిగిపోయిన బోటు సమయంలో కూడా దాన్ని ముక్కలుగా చేసి తీసిన ఎక్స్పీరియన్స్ ఆ కాకినాడకి సంబంధించిన ప్రత్యేక టీంకి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇది కష్టసాధ్యంగా మారిన ఈ పరిస్థితి కాబట్టి దీన్ని వాళ్ళు కూడా పరిశీలించి దీన్ని త్వరగా, ఎందుకంటే వీలైనంత త్వరగా దీన్ని బయటికి తీయాలని పరిస్థితి అయితే చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ఇప్పటికే 70% ఒక పడవకు సంబంధించి తొలగించి ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేటి మధ్యాహ్నానికి ఒక పడవ అయితే బయటికి లాగే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.